జనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీ మణివై జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీ మణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభములనిచ్చడి దీవ ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచీ నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కంతాయై నమః ఓం శమాయై నమః ఓం క్షీరోద సంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం వృద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై కంఠయుసగితి सर्पादिनाथहार वरद सार्वशंकरा कर्पूर मंगलारती श्रीकंठयुसगिति सर्पादिनाथहार वरद सार्वशंकरा कर्पूर मंगलारती श्रीकंठयुसगिति నమకంబుచె చమకంబుచె నీ నామత తులచే తమకంబు మీర జలకమాడి తమరి పొగుడుచున్ నమకంబుచె చమకంబుచె నీ నామత తులచే తమకంబు మీర జలకమాడి తమరి పొగుడుచున్ కర్పూర మంగళారతి శ్రీకంఠయుసగితి सर्पादिनाथहार वरद सार्वशंकरा कर्पूर मंगलारती श्रीकंठयुसगिति करवीर मल्लिकादुलैन गंध सुममुलन् मुरिपंबुतोड बिल्व पूज मुंदु सलुपुदुन् करवीर मल्लिकादुलैन गंध सुममुलन् మురిపంబుతోడ బిల్వ పూజ ముందు సలుపుదున్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇది ఫ్రైడే రోజు చేసుకున్న డైలీ మార్నింగ్ రొటీన్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ టీ తాగారా అండి? నేనైతే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ వారం కదండి, కుంకుమార్చన కూడా ఇంట్లోనే చేసుకున్నాను. అలాగే ఒకవైపు టీ అయితే పెట్టుకున్నాను, ఇంకోవైపు పిల్లలకి పాలు అయితే వేడి చేస్తున్నాను. ఈరోజు నా స్పెషల్ ఏంటంటే పరమాన్నం. శుక్రవారం కదండి, అమ్మవారి నైవేద్యం కోసం నేనైతే ఈరోజు పరమాన్నం చేశాను. ఇక్కడి గిన్నెలో అయితే పరమాన్నం వండానండి. పరమాన్నం అమ్మవారికి ఇష్టం కదండి, బెల్లం పరమాన్నం చేశాను. అలాగే చింతపండు పులిహోర కూడా కలిపాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. ఈరోజు శుక్రవారం రెండో వారం కాబట్టి పరమాన్నం, పులిహోరన్నం, అలాగే దద్దోజనం అంటారు కదండి, పెరుగన్నము. అలా ఆ పెరుగన్నంలో కొద్దిగా దానిమ్మ గింజలు కూడా వేసాను. అలాగే అమ్మవారికి మొదటి తాంబూలం ఈరోజు ఇచ్చాను.
నా స్తోమతకు నా స్థాయికి తగ్గట్టు చెరియలు, పండు, బ్లౌజ్ పీసు, గాజులు ఈరోజైతే అమ్మవారికి వాయినంకి ఇచ్చుకున్నాను. అలాగే ములక్కాడ టమాటా కర్రీ చేశాను, పెరుగు, అలాగే కాకరకాయ పులుసు ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. ఇంతేనండి. మీలో ఎంతమందికి దద్దోజనం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే దానిమ్మ గింజలు అమ్మవారికి నైవేద్యం పెట్టినవి అండి. ఈరోజు పిల్లలకి స్నాక్స్గా దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టాను, అవి ఒలిచి ఇక్కడ పెట్టుకున్నానండి పిల్లలకి. అలాగే స్నాక్స్ కోసం బనానా అయితే పెట్టాను. వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్లు, బాస్కెట్లు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఆడవాళ్ళ లైఫ్లో డైలీ మార్నింగ్ ఇది ఒక హడావిడి కదండి. ఎంతమందికి స్వీట్ అన్నం పరమాన్నం ఇష్టమో, దద్దోజనం ఇష్టమో కమెంట్ చేయండి, నచ్చితే కూడా. అలాగే ఇవైతే జొన్న రొట్టెలు అండి. టిఫిన్కి పిల్లలైతే జొన్న రొట్టెలు తినరు కాబట్టి వాళ్ళకి పులిహోర అన్నం పెట్టేస్తే లంచ్ బాక్స్కి సరిపోతుంది. ఈరోజు మా స్పెషల్ కాకరకాయ పులుసు, ములక్కాయ టమాటా. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. కాకరకాయ పులుసు తెలిసినా కూడా కమెంట్ చేయండి, లేదా మా వీడియోకి ఒక లైక్ అన్నా ఇవ్వండి. తనుసు ఈరోజు చెప్తుంది మా వంటలన్నీ బాగున్నాయి, టేస్ట్ సూపర్గా ఉన్నాయి అని చెప్తుంది. అలాగే ఈరోజు సెకండ్ శుక్రవారం కాబట్టి పసుపొట్టు కూడా ఇచ్చుకున్నాను ఇంట్లోనే. అమ్మవారి తాంబూలంతో పాటు తలసే పసుపొట్టు కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఫ్రైడే పూజ అండి. ఫ్రైడే పూజ నైవేద్యాలు, ఇంట్లో డైలీ మార్నింగ్ రొటీన్లో వంటలు. దీని టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా శుక్రవారం పసుపొట్లు అలాగే ముత్తైదులకు ఇవ్వాలి.